So welcome to the next lecture, my dear students. So previous lecture lo manam concave mirror gurinchi, concave mirror lo different locations of object there, different locations of image, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది చూసాము. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, సో కాన్వెక్స్ లెన్స్లో ఎట్లా ఉంటాయి, కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ యొక్క యూజెస్ ఏంటి, ఇది మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా కూడా రిఫ్రాక్షన్ అంటే ఏంటి అది కూడా చూస్తాము. ఓకే, సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పడానికి, అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరైతే అవసరమో వీడియోస్ అనేవి కాన్సెప్షువల్ లెర్నింగ్ కోసం. ఓకే, సో ఏది మొత్తం వీడియో వినండి. ఒకవేళ స్లో అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకుని వినండి, అంత తప్ప స్కిప్ కొట్టేయండి. సో ఎందుకంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటారో అప్పుడే మీకు అన్నీ వస్తాయి, ఫ్యూచర్లో గ్రో అవుతారు. సో మీరు ఫ్యూచర్లో బాగా గ్రో అవ్వాలి, మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, మంచి ర్యాంక్స్ కొట్టాలంటే కాన్సెప్షువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్షువల్ క్లారిటీ కోసం ప్రతి వర్డ్ వినాలి, క్లాస్ చెప్పేది మొత్తం కూడా అటెంటివ్గా వింటేనే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో నా ఇమేజెస్ కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, సో వీ ఆల్ నో దట్ సో కాన్వెక్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ మిర్రర్, అంతే కదా. కాన్వెక్స్ అనేది ఒక డైవర్జింగ్ మిర్రర్. సో అక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. మనకి కాన్కేవ్లో 5 కండిషన్స్ చూసాం కదా. కాన్కేవ్లో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కండిషన్స్ ఉన్నాయి. ఓకే, 6 కండిషన్స్ ఉన్నాయి. అక్కడ ఓన్లీ 2 కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇక్కడ సో ఇలా ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్ విల్ బి లైక్ దిస్. సో కాన్వెక్స్ మిర్రర్కి మీరు సెంటర్, ఫోకస్ అవన్నీ ఎక్కడ ఉంటాయి? దిస్ ఈజ్ ద కాన్వెక్స్ మిర్రర్. సో సెంటర్ అనేది ఇక్కడెక్కడ ఉంటుంది, ఫోకస్ అనేది ఇక్కడెక్కడ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఎటు ఉంటుంది? ఎప్పుడైనా కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరే ఉంటుంది. సో ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ పాసిబిలిటీస్ ఏం లేవు. ఇక్కడ మీరు ముందు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కేసులో ఇన్ఫినిటీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది, సెంటర్ కూడా ఎటు ఉంది? ఇటువైపే. ఆబ్జెక్ట్ ఎటువైపు అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరే కాన్కేవ్కి. సో కాన్కేవ్ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ కానీ ఫోకస్ కానీ పోల్ కానీ ఇవన్నీ ఎటున్నాయమ్మా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉన్నాయి. అదే కాన్వెక్స్కి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా బిహైండ్ ద మిర్రర్, మిర్రర్ వెనకాల, మిర్రర్ లోపలికి ఉంటాయి. సో నువ్వు మిర్రర్ని గుద్దుకుని వెళ్ళిపోయి ఇక్కడ పెట్టలేవు కదా ఆబ్జెక్ట్ని, మిర్రర్ ముందే పెట్టగలవు ఆబ్జెక్ట్ ఎప్పుడైనా కూడా మనం. సో మిర్రర్కి ఇన్ ఫ్రంట్ పెట్టగలం కానీ మిర్రర్ లోపలికి పెట్టగలరా? సో పెట్టలేం కదా. సో కాబట్టి ఇక్కడ కాన్వెక్స్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇన్ని ఆప్షన్స్ ఉండవు. సో ఇన్ని ఆప్షన్స్ ఉండవు యాజ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ కొన్ని ఆప్షన్స్ ఉండవు. ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐదర్ ఇన్ఫినిటీ దగ్గర వీ కెన్ కీప్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ దగ్గర ఒకటి పెట్టచ్చు. సో ఇన్ఫినిటీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఓకే, లేదా సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇన్ఫినిటీ టు పోల్. ఇది కదా పోల్. సో ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో అయినా పెట్టచ్చు, లేదా ఇన్ఫినిటీ దగ్గర పెట్టచ్చు. సో 2 కేసెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సో ఒకవేళ ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇక్కడ నుంచి వచ్చినటువంటి రే సో ఈ మిర్రర్ని హిట్ చేశాక ఇది ఏమవుతుంది? సో డైవర్జ్ అవుతుంది కదా. అలాగే ఇంకొక రే ఉంది, బి నుంచి వచ్చిన రే, ఇది కూడా మిర్రర్ని హిట్ చేశాక ఇది ఏమవుతుంది? డైవర్జ్ అవుతుంది. సో ఈ 2 రేస్ కూడా ఎక్కడ కలుస్తాయి అంటే, సో ఏదైనా కూడా ప్యారలల్ రే అనేది రిఫ్లెక్ట్ అయ్యాక అది పాస్ అయ్యే దేని నుంచేమో ఫోకస్ నుండే కదా. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో ఈ 2 రేస్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఫోకస్ నుంచి వస్తాయి. సో ఇది మనం ఎప్పుడు కూడా డాటెడ్ లైనే పెట్టాలి. ఇక్కడ ఎప్పుడు కూడా డాటెడ్ లైన్తోనే, ఎందుకంటే ఇది రియల్ లైన్ కాదు, ఇది ఇమాజినరీ లైన్. ఈ లైన్ రియల్గా ఉండదు, దిస్ ఇస్ అన్ ఇమాజినరీ లైన్. ఇక్కడ యారో మార్క్స్ ఒకటి పెట్టాలి. సో యారో మార్క్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద మార్క్స్. రే డయాగ్రామ్లో యారో మార్క్స్ కనుక మీరు చూపించకపోతే, యారో మార్క్స్ కనుక మీరు
చూపించకపోతే కనుక మీకు మార్కులు పడవు. సో రే అనేది ఇన్సిడెంట్ రే ఏది, రిఫ్లెక్టెడ్ రే ఏది అనేది తెలియాలి అంటే యారో మార్క్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క ఏ అనే పాయింట్ నుంచి వచ్చిన రే, అలాగే ఆబ్జెక్ట్ నుంచి బి అనే పాయింట్ నుంచి వచ్చిన రే, ఈ రెండు కూడా ఒకే చోట మీట్ అవుతున్నాయి. దట్ ఈస్ ఫోకస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, సో కాన్వెక్స్లో అట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు అట్ ఇన్ఫినిటీ, సో దిస్ ఇస్ ద ఇమేజ్. సో అన్ని ఏ నుంచి వచ్చినా బి నుంచి వచ్చినా అన్నీ కూడా ఆఫ్టర్ డైవర్జింగ్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత అవన్నీ ఎక్కడ మీట్ అవుతున్నాయి? సో ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అయింది? హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకే, సో చాలా చుక్క లాంటిది చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా బిహైండ్ ద మిర్రర్, మనం ఎక్కడ ఉన్నాం? బిహైండ్ ద మిర్రర్ ఉన్నాం. బిహైండ్ ద మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ డైరెక్టే ఫామ్ అవుతాయి. బిహైండ్ ద మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ అండ్ డైరెక్టే ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టేసుకోండి. ఇది మీ మైండ్లో ఎలా ఇంప్రింట్ చేయాలంటే, సో ఇన్వర్టెడ్ ఈజ్ ఆల్వేస్ రియల్, ఎరెక్టెడ్ ఇమేజ్ మీన్స్ వర్చువల్. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా బిహైండ్ ద మిర్రరే ఫామ్ అవుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎప్పుడు కూడా రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇన్ ఫ్రంట్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ బిహైండ్ ద మిర్రర్ ఈజ్ మిర్రర్. ఇది మిర్రర్ కాబట్టి మిర్రర్ లోపల ఫామ్ అయితే వర్చువల్. మిర్రర్ లోపలికి మనం వెళ్ళి ఏది ముట్టుకోలేము. సో మిర్రర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయిన ఇమేజ్ మనం చూస్తే దాన్ని మనం టచ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్లో వాచ్ తోటి సన్ రే ఎక్కడి నుంచైనా వెంటిలేటర్ నుంచి సన్ రేస్ కనుక పడితే మీరు మీ వాచ్ తోటి ఇట్లా మీ ఫ్రెండ్స్ కళ్ళ మీద కొట్టడం, సో ఆ రిఫ్లెక్టెడ్ రేని మీరు ఏం చేస్తున్నారు? ఆ ఇమేజ్ని, ఆ సన్ యొక్క ఇమేజ్ని మీ ఫ్రెండ్ ఐస్ మీదకి తీసుకొస్తున్నారు, కళ్ళ మీద తీసుకొస్తున్నారు. దాని ద్వారా ఆ కళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. సో దట్ ఇమేజ్, సో మీ కంటి మీద పడిన ఇమేజ్ యూ కెన్ టచ్ ఇట్, యూ కెన్ క్యాచ్ ఇట్. సో బట్ వేరాజ్ అదే సన్ ఇమేజ్ కనుక అద్దంలో ఉన్నది మీరు చూస్తే దాన్ని మీరు చూడగలరు తప్ప ముట్టుకోలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ రియల్ ఇమేజ్ అండ్ ఏ వర్చువల్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ కాన్వెక్స్లో ఇప్పుడు కూడా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. కాన్వెక్స్లో ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో మనకున్న సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ చెప్పాను కదా, రెండే ఆప్షన్స్ ఉంటాయి కాన్వెక్స్లో. ఒకటి ఇన్ఫినిటీ దగ్గర పెట్టడం, లేదా ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో పెట్టడం. ఓకే, ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో పెట్టడం. సో ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో కనుక పెడితే ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ దట్ ఇమేజ్. సో ఇన్ఫినిటీకి పోల్కి మధ్యలో పెడితే, సో పోల్ నుంచి ఆబ్జెక్ట్ ఏ నుంచి ఒక ప్యారలల్ రే వెళ్ళింది. సో ప్యారలల్ రే వెళ్ళి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇట్లా వెళ్ళిపోయింది. అది ఇలాగ ఫోకస్ త్రూ పాస్ అవుతుంది. సో డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేశాడు. ఓకే, డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈజ్ ద ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైంది? ఏ నుంచి వెళ్ళినటువంటి ఒక పారాయాక్సియల్ రే రిఫ్లెక్ట్ అయ్యాక ఇలా ఫోకస్ త్రూ వెళ్ళింది. ఇంకొక రే ఇంకోటి ఏదో తీసుకున్నాడు. సో విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ నుంచి పాస్ అయ్యే రే ఇది. సో లేదా మీకు ఇది ఇలాగ వద్దు సార్ అంటే మీరు ఇంకొక రే తీసుకోవచ్చు పోల్ నుంచి ఇక్కడ పని చేయదేమో. సో పోల్ రే అనేది మీకు పెద్దగా ఇక్కడ యూజ్ అవ్వదు, ఎందుకంటే మీరు వేరే ఇంకేదైనా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సెంటర్ నుంచి పాస్ అయ్యే రే తీసుకున్నాడు. సెంటర్ నుంచి పాస్ అయ్యే రే తీసుకుంటే అది మళ్ళీ అగైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వెనక్కి వస్తుంది కదా, యాజ్ ఇట్ ఈజ్గా వెనక్కి వస్తుంది. దాన్ని కూడా ఎక్స్టెండ్ చేశాడు. ఎక్స్టెండ్ చేస్తే ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ సమ్వేర్ హియర్. ఓకే, ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ సమ్వేర్ హియర్. నౌ లేదా ఫోకస్ త్రూ కూడా మీరు గీసుకోవచ్చు, అది కూడా ఇబ్బంది ఏం లేదు. మీరు ప్యారలల్ రే కాకుండా ఫోకస్ త్రూ పాస్ అయ్యే రే కూడా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. తీసుకుంటే అది కూడా మీకు ప్యారలల్గా ఎరెక్ట్ అవుతుంది. బయటకు వచ్చేటప్పుడు ప్యారలల్గా బయటకు వస్తుంది. సో అదైనా తీసుకోవచ్చు, సెంటర్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసినట్టయినా మీరు తీసుకోవచ్చు. సో ఈ రే అనేది యాక్చువల్గా ఇలా కంటిన్యూ చేస్తే సెంటర్ నుంచి వెళ్తుంది. ఈ రే అనేది యాక్చువల్గా అయితే సెంటర్ నుంచి ఇలా వెళ్తుంది. దిస్ ఈస్ ద రే హీ హ్యాస్ టేకెన్. ఓకే, ఈ రే అనేది సెంటర్ నుంచి ఇలా వెళ్తుంది. సో ఈ రెండు రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో బిహైండ్ ద మిర్రర్, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద ఇమేజ్ ఫార్మ్స్.
సో ఇక్కడ కదా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ రెండు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు రేస్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, సో దిస్ పాయింట్, అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్. సో ఈ పాయింట్ దగ్గర మీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ 2 కండిషన్స్ ఉన్నాయి అక్కడ కాన్వెక్స్లో. సో ఒకటో ఇమేజ్ ఏమో హైలీ డిమినిష్డ్, చాలా చిన్నది, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. రెండోదేమో డిమినిష్డ్. సో ఇప్పుడు మీకు ఒకటి గుర్తుపెట్టేసుకోవాలి మైండ్లో ఏంటంటే, మ్యాగ్నిఫికేషన్ అనేది మీకు క్వశ్చన్స్లో ఎక్కువగా మ్యాగ్నిఫికేషన్తో చాలా క్వశ్చన్స్ వస్తాయి లైట్ నుండి. కాబట్టి సో ఎప్పుడైనా మ్యాగ్నిఫికేషన్ అనేది <1 ఉంది అంటే, మేబీ అది కాన్వెక్స్ మిర్రర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మిర్రర్స్లో మ్యాగ్నిఫికేషన్ <1 ఉంది అంటే మేబీ అది కాన్వెక్స్ మిర్రర్ అవ్వచ్చు. ఇంకొకటి, సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేస్తే ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ప్రస్తుతానికి చెప్పిన మీకు అర్థం కాదు. సో మ్యాగ్నిఫికేషన్ మనం వెళ్తాం ఇప్పుడు ఎలాగో నెక్స్ట్. సో ఇప్పుడు యూజెస్ ఆఫ్ దిస్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. యూజెస్ అనేది మీరు ఆలోచించండి. సో మనం అంటే ఎప్పుడైనా కూడా ఈ మిర్రర్స్ని ఎందుకు వాడతాము అంటే, ఇమేజ్ని క్యాప్చర్ చేయడానికి మనకి కావాల్సిన విధంలో, అంటే దూరంగా ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్ని మనకి కావలసిన విధంలో దాని యొక్క ఇమేజ్ని తెచ్చుకుని దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనం మిర్రర్స్ని వాడతాం. అయితే మనకి కొన్నిసార్లు ఆబ్జెక్ట్ సైజు చిన్నది చేసి చూడాల్సిన అవసరం రావచ్చు, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ సైజుని పెద్దది చేసి చూడాల్సిన అవసరం రావచ్చు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు. మీకు నైట్ ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, మీ హెడ్ లైట్స్ ఆన్ చేస్తారు, అంతేనా? మీ హెడ్ లైట్స్ ఆన్ చేస్తారు. అయితే మీ హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు మీ హెడ్ లైట్స్ మీకు దారి చూపిస్తాయి, అంతే కదా? మీకు దారిని చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఎక్కువ దారి కనిపించాలా, తక్కువ దారి కనిపించాలా? మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ఎక్కువ దూరం దాకా మీకు దారి కనిపిస్తే బాగుంటుందా, ఏదో కనిపించినట్టు దగ్గరగా కనిపిస్తే సరిపోతుందా? ఆబ్వియస్గా ఎక్కువ దారి కనిపించాలి. సో ఎక్కువ దారి కనిపించాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే, మీ హెడ్ లైట్స్ యొక్క ఇమేజ్ మీరు చూస్తారు. ఎలాగైతే సన్ యొక్క ఇమేజ్, ఇందాక చెప్పాను కదా, సన్ యొక్క ఇమేజ్ మీ ఫ్రెండ్స్ కళ్ళ మీద మీరు ఎలాగైతే చూస్తున్నారో, అలాగే హెడ్ లైట్స్ నుంచి వచ్చిన లైట్ రే అనేది మీకు ఎన్లార్జ్ అవ్వాలి. ఆ బల్బ్ ఇమేజ్ అనేది పెరిగితే మీకు ఎక్కువ దూరం దాకా మీకు లైట్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ హెడ్ లైట్స్లో మీకు కావాల్సింది ఏంటి, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఇమేజ్ కావాలి. అదే ఒక డెంటిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళారు, మీ పన్ను మధ్యలో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంది, రిపేర్ చేయాలి, పన్ను ఆయన ఏదో రూట్ కెనాల్ ఫిల్లింగ్ ఏదో చేయాలి. సో అప్పుడు ఆయనకి ఆ పన్ను లోపల ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో, గ్యాప్స్ కానీ అవి ఎన్లార్జ్ అయ్యి కనిపించాలా, డిమినిష్ అయ్యి కనిపించాలా? ఎన్లార్జ్ అయ్యి కనిపించాలి. సో ఇలాగా రిక్వైర్మెంట్ బట్టి మనం సూటబుల్ మిర్రర్ని అడాప్ట్ చేసుకుంటాము మనకు కావాల్సినటువంటి వస్తువులను చూడడానికి. ఓకే, సో అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ చూస్తే, మీరు యూజెస్ ఆఫ్ కాన్వెక్స్, ఇది యూజెస్ ఆఫ్ కాన్కేవ్ చూద్దాం ఫస్ట్. యూజెస్ ఆఫ్ కాన్కేవ్, వేర్ ఇస్ దట్? యూజెస్ ఆఫ్ కాన్కేవ్. సో దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్. సో కాన్కేవ్ ఎక్కడెక్కడ వాడతారు? కాన్కేవ్ మిర్రర్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ టార్చెస్, ఎక్కడైతే దారి ఎక్కువ కనిపించాలి, మ్యాగ్నిఫై అవ్వాలి. సో సెర్చ్ లైట్స్, వెహికల్ హెడ్ లైట్స్ టు గెట్ ఎ పవర్ఫుల్ ప్యారలల్ బీమ్స్ ఆఫ్ లైట్. సో మీకు ఎక్కువ లైట్ రేస్ కావాలన్నప్పుడు, దాన్ని ఎన్లార్జ్ చేయాలనుకుంటే మీకున్న ఆప్షన్ ఒక్కటే, యూ హ్యావ్ టు యూజ్ కాన్కేవ్ మిర్రర్. సో ద డెంటిస్ట్ యూజ్ కాన్కేవ్ మిర్రర్ టు సీ లార్జ్ ఇమేజెస్ ఆఫ్ టీత్ ఆఫ్ ద పేషెంట్స్. సో లార్జ్ కొన్నిసార్లు ఈ కాన్కేవ్ మిర్రర్ ఓన్లీ ఎన్లార్జ్మెంట్కే కాదు, దీనికి ఉన్న ఇంకో ప్రాపర్టీ ఏంటమ్మా, కన్వర్జెన్స్ అంటే ఏంటి, వస్తున్న వస్తువులన్నింటినీ కూడా ఒకవైపుకి అది కన్వర్ట్ చేసి దగ్గరికి తీసుకొస్తుంది. సో ఏదైనా ఒక వస్తువుని హీట్ చేయాలనుకుంటే సోలార్ ఫర్నెసెస్ ఉంటాయి. మీరు ఏదైతే ఒక పేపర్ని హీట్ చేయడానికి మీరు మిర్రర్ని వాడారో, ఇందాక మన ఎగ్జాంపుల్స్లో లాస్ట్ లెక్చర్స్లో డిస్కస్ చేస్తాం కదా, అలాగే దాన్నే కొంచెం హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ చేస్తే, అంటే ఒక పెద్ద ఇండస్ట్రీస్ కూడా అదే ప్రిన్సిపల్తో నడుస్తాయి, అవే సోలార్ ఫర్నెసెస్. ఏదైనా ఒక వస్తువుని సోలార్ హీట్ వాడి వేడి చేయాలంటే ఆ సోలార్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఒక చోటికి కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక దాని మీదకి కాన్సన్ట్రేట్ చేయాలి.
సో ఆ కాన్సన్ట్రేట్ చేయటానికి కూడా మనం ఈ సోలార్ ఫర్నెసెస్, ఆ సోలార్ ఫర్నెసెస్ అనేవి దేని మీద కాన్కేవ్ మిర్రర్స్ని వాడతాం. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ అనేది ఒక కన్వర్జింగ్ మిర్రర్ అండి, అన్నిటినీ కూడా ఒకవైపుకి తీసుకొస్తుంది, అంటే కన్వర్జ్ చేస్తుంది. ఎలాగా కన్వర్జింగ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చూపిస్తాను. సో కన్వర్జింగ్ అంటే ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేస్ వస్తాయి. ఓకే, సో కన్వర్జెన్స్ అంటే ఈ దిస్ థింగ్. సో కన్వర్జెన్స్ అంటే ఏంటమ్మా, దిస్ ఇస్ కన్వర్జెన్స్. ఎన్ని రేస్ వచ్చినా కూడా అవన్నిటిని కూడా ఇది ఏం చేస్తుంది, ఒక చోటికి తీసుకొస్తుంది, కన్వర్జింగ్ దగ్గరికి తీసుకొస్తుంది. అది ఇదేంటిది డైవర్జింగ్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, ఒకవేళ వినకపోయి ఉంటే మళ్ళీ చెప్తాను. ఈ ప్యారలల్ బీమ్స్ అన్నిటినీ కూడా ఇదేం చేస్తుంది, డైవర్జ్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్యారలల్ బీమ్స్ అన్నిటినీ కూడా ఇదేం చేస్తుంది, కన్వర్జ్ చేస్తుంది. సో ఇందాక కూడా హెడ్లైట్స్లో మన ప్యారలల్ బీమ్స్ అన్నింటినీ కూడా ఒక చోటికి తీసుకొస్తేనే కదా మీకు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెరిగి వస్తువులు బాగా కనిపిస్తాయి కదా. హెడ్లైట్స్లో కూడా మీకు ఇంటెన్సిటీ పెరగాలి, లైట్ ఇంటెన్సిటీ పెరగాలి అంటే మీకు వస్తున్న లైట్ రేస్ అన్నిటిని కూడా ఒక చోటికి తీసుకొచ్చి మీకు చూపించాలి. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై వీ యూజ్ కాన్కేవ్ ఇన్ హెడ్లైట్స్. మరి కాన్వెక్స్ ఎక్కడ వాడతాం? సో కాన్వెక్స్ ఎక్కడ వాడతామంటే చూద్దాం. సో కాన్వెక్స్ ఎక్కడ వాడచ్చు మీ ఉద్దేశం ప్రకారంగా ఎక్కడ వాడచ్చు అంటారు? సో డిమినిష్ కాన్వెక్స్లో ఉన్న ఏకైక అవకాశం ఏంటంటే పెద్ద వస్తువుల్ని చిన్నవి చేయడానికి వాడడానికి ఉపయోగపడుతుంది ఎక్కువగా. కాబట్టి దీన్ని వాడితే ఎక్కడ వాడాలి? మన హెడ్లైట్స్, రేర్ వ్యూ మిర్రర్స్. మనం వెహికల్ చూస్తే కనుక సో రేర్ వ్యూ మిర్రర్స్లో ఎక్కువగా మనకి పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద వస్తువుల్ని మీరు చిన్నవిగా చూడాలి, అంతే కదా, చిన్నవిగా చూడాలి. సో చిన్నవిగా చూడాలంటే డిమినిష్ అవ్వాలి, ద ఇమేజ్ అనేది డిమినిష్ అవ్వాలి. సో డిమినిష్ చేయగలిగే క్యాపబిలిటీ ఎవరికి ఉంది? కాన్వెక్స్. కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జామ్లో వాడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి లేదా ఒక సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఏ మిర్రర్ వాడచ్చు అని అడిగినప్పుడు మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ని కన్వర్జ్ చేస్తున్నామా, డైవర్జ్ అంటే లైట్ రేస్ని కన్వర్జ్ చేయాలా, డైవర్జ్ చేయాలా, అదొకటి చూడాలి. లేదా ఆబ్జెక్ట్ని డిమినిష్ చేయాలా, ఎన్లార్జ్ చేయాలా. డిమినిష్ చేయాలి అంటే మనకి ఏకైక అవకాశం కాన్వెక్సే ఉంది. ఎన్లార్జ్ చేయాలంటే ఏకైక అవకాశం కాన్కేవ్ మిర్రర్ మాత్రమే ఉంది. కాన్వెక్స్లో అయితే ఎన్లార్జ్మెంట్ అవసరం. ఎన్లార్జ్మెంట్ అడుగుతున్నాడా? సో ఎన్లార్జ్మెంట్ అడిగితే ఓన్లీ మనం సో కాన్కేవ్ మిర్రర్ని మనం తీసుకోవాలి, అక్కడ ఇంకా ఆప్షన్ లేదు. సో ఆ రకంగా మీరు ఆలోచించాలి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మిర్రర్స్ పార్ట్. సో మిర్రర్స్ బేసిక్గా మిర్రర్స్ అంటే ఏంటో అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఈజ్ సైన్ కన్వెన్షన్స్ ఉంటుంది. ఓకే, సో సైన్ కన్వెన్షన్స్. సో సైన్ కన్వెన్షన్స్ ఫర్ రిఫ్లెక్షన్ బై స్పెరికల్ మిర్రర్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది బాగా అర్థమైతే కనుక సో యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్. ఎందుకంటే సైన్ తప్పు పెడితే అంటే ప్లస్ బదులు మైనస్, మైనస్ బదులు ప్లస్ పెడితే ఆన్సర్స్ మారిపోతాయి, ఒక్క మార్కు కూడా పడదు. సైన్ కన్వెన్షనే తప్పు చేసేస్తే మీకు ఎగ్జామ్లో ఒక్క మార్కు పడదు. అలాగే ఎగ్జామ్ అనే కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా మీరు ఏ ఎగ్జామ్ రాయాలన్నా, నీట్ కానీ ఐఐటి జేఈ కానీ ఏది రాయాలన్నా కూడా మీకు ఈ సైన్ కన్వెన్షన్ తెలియకుండా మీరైతే ఏమీ చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఈ సైన్ కన్వెన్షన్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏ మిర్రర్ అయినా ఏ లెన్స్ అయినా అన్నిటికీ ఇవే సైన్ కన్వెన్షన్స్. సో ఇక్కడ మనకి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకున్నాను. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరే ఉంటుంది, అందులో డౌటే లేదు. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఉంటుంది. సో ఇన్ ఫ్రంట్ కాబట్టి సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఎప్పుడు కూడా యూతో మెజర్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా యూతో మెజర్. యూ సి ఆల్ ద డిస్టెన్సెస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్మెంట్స్, వాట్ ఎవర్ డిస్టెన్సెస్ in horizontal direction are
టేకెన్ ఫ్రమ్ పోల్ నుంచి మనం తీసుకుంటాం. సో ఏ మెజర్మెంట్ అయినా కూడా ఆల్ ద డైమెన్షన్స్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ ఆర్ టేకెన్ ఫ్రమ్ పోల్. సో మీరు పోల్ నుంచి స్టార్ట్ చేయాలి. మీ మెజర్మెంట్ అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? పోల్ నుంచి స్టార్ట్ చేయాలి. మీరు పోల్ నుంచి అయితే ఇటైనర్ అండి, బట్ ఇట్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ పోల్ ఈజ్ ద ఇనిషియల్ పాయింట్. అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ నుండి వచ్చే లైట్ రే ఎలా పడుతుంది? ఎప్పుడైనా కూడా లైట్ రే అనేది ఫ్రంట్ ఇక్కడ ఇలాగే పడుతుంది కదా లైట్ రే ఎప్పుడు కూడా. సో ఇట్ విల్ ఫాల్ ఆన్ ద మిర్రర్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్. ఎప్పుడు కూడా లైట్ డైరెక్షన్ అయితే ఇలాగే ఉంటుంది. వెనక నుంచి రాదు కదా, మిర్రర్ ఇటు ఉంది. సో మిర్రర్ ఫ్రంట్ సైడే కదా లైట్ పడాలి. మిర్రర్ బ్యాక్ సైడ్ లైట్ పడితే ఉపయోగం ఉందా? సో మిర్రర్ ఫ్రంట్ సైడే లైట్ పడాలి. సో లైట్ డైరెక్షన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏ మెజర్మెంట్ అయితే మీరు పోల్ నుంచి లైట్ ఎటు వెళ్తుందో అటువైపు వెళ్ళి తీసుకుంటారో, మళ్ళీ చెప్తున్నా, ఏ మెజర్మెంట్ అయితే మీరు పోల్ నుంచి లైట్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుందో అదే డైరెక్షన్లో వెళ్ళి తీసుకుంటారో అది పాజిటివ్ వాల్యూ. ఏ డైరెక్షన్ ఏ మెజర్మెంట్ అయితే మీరు పోల్ నుంచి లైట్కి ఆపోజిట్గా వెళ్ళి తీసుకుంటారో అది నెగిటివ్. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కట్టాలి. సో ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది నా మిర్రర్కి అని తెలుసుకోవడానికి నేనేం చేయాలి? పోల్ నుంచి నేను ఎటు పక్కకు నడవాలి? సో ఈ డైరెక్షన్లో నడవాలి, అంతేనా? సో ఈ డైరెక్షన్లో నడవాలి. ఈ డైరెక్షన్లో నేను నడిస్తేనే సో నాకు ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళగలను. సో ఆబ్జెక్ట్ మెజర్మెంట్ కెన్ బి మేడ్ ఓన్లీ వెన్ ఐ మూవ్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్, ఓకే, ఆఫ్ ద లైట్. సో ఇన్ దిస్ కేస్ యూ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలా, నెగిటివ్ అవ్వాలా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఆల్వేజ్ నెగిటివ్. ఎందుకంటే మన ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మిర్రర్కి ఇన్ఫ్రంటే పెడతాము, ఓకే, ఇన్ఫ్రంటే పెడతాము. అండ్ ఎప్పుడు కూడా మీరు పోల్ నుంచి లైట్కి ఆపోజిట్గా ట్రావెల్ చేస్తేనే మీకు ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేజ్ నెగిటివ్. ఇమేజ్కి ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ ఒకవేళ ఇటైనా రావచ్చు. సో వన్ ఇమేజ్ ఇమేజ్ డిస్టెన్స్. సో యూ అనేది ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది యూ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఓకే. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్. ఏదైనా మనం పోల్ నుంచే కదా మెజర్ చేయాలి. సో ఫ్రమ్ పోల్. అలాగే వి అనేది ఏంటి? ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ పోల్. అయితే సో ఈ వి అనేది రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వి ఈజ్ నెగిటివ్ ఫర్ రియల్ ఇమేజెస్. ఎందుకు? సో రియల్ ఇమేజ్ ఎటు ఫామ్ అవుతుంది? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది, ఓకే. వి అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఫర్ రియల్ ఇమేజెస్. సో వి ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఫర్ వర్చువల్. ఎందుకు? ఇవి ఎప్పుడు కూడా ఎటు ఫామ్ అవుతాయి? సో వర్చువల్ ఇమేజ్ అనేది ఎటు ఫామ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్ అనేది ఇటు ఫామ్ అవుతుంది. సో వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇటు ఫామ్ అవుతుంది. సో ఇటు ఫామ్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారు? మీ మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటారు? ఇలా తీసుకుంటారు, ఇలా కదా తీసుకుంటారు. సో ఇలా తీసుకునేటప్పుడు పోల్ నుంచి మీరు ఇటు వెళ్తున్నారు, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ వెళ్తున్నారు, కాబట్టి ఇది ప్లస్ వి. అదే కనుక మీకు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇటు ఫామ్ అయింది, అక్కడ ఇలా ఫామ్ అయింది. సో ఈ మెజర్మెంట్ మీరు తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? పోల్ నుంచి ఎటు వస్తారు? మీరు ఇటు నుంచి ఇటు వస్తారు. సో యూ విల్ కమ్ దిస్ సైడ్, ఓకే. సో ఈ డైరెక్షన్లో వచ్చేటప్పుడు ఇది ఏమవుతుంది? నెగిటివ్. ఇది ఏమవుతుంది? నెగిటివ్. సో ఇది మైనస్ వి, ఇదైతే మైనస్ వి, ఇదైతే ప్లస్ వి, ఇది ప్లస్ వి. సో వర్చువల్ ఇమేజ్కి వి ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, అని చాలా చాలా ఇంపార్టెంట్. సో రియల్ ఇమేజ్ వచ్చిందంటే అదే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ వస్తే దట్ ఈజ్ వి ఈజ్ నెగటివ్, బిహైండ్ ద మిర్రర్ వస్తే వి ఈజ్ పాజిటివ్, ఓకే. సో యూవి ఇది లెక్క, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోకస్కి వస్తే కనుక ఫోకస్ అనేది కాన్కేవ్కి అయితే నెగిటివ్. ఎందుకు నెగిటివ్ అంటే
ఫర్ కాన్కేవ్. ఎందుకు కాన్కేవ్కి నెగిటివ్ అవుతుంది? సో కాన్కేవ్ మిర్రర్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా దీని ఫోకస్ ఇటే కదా ఉంటుంది. సో కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకస్ కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ ఇవన్నీ కూడా ఇటుపక్కకు ఉంటాయి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. మీరు మెజర్ చేయాలంటే ఎటు వెళ్ళాలి? ఇటు రావాలి. సో కాబట్టి సి ఈజ్ ఆల్సో నెగిటివ్ ఫర్ కాన్కేవ్. అదే మీరు కాన్వెక్స్ మిర్రర్ని తీసుకుంటే, ఒకవేళ మీరు కనుక కాన్వెక్స్ మిర్రర్ని కనుక తీసుకుంటే, సో కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో దీని యొక్క సెంటర్ కానీ, ఇది ఫోకస్ అనుకోండి, ఇక్కడ ఎక్కడో సెంటర్ ఉందనుకోండి, సో ఇవన్నీ కూడా ఇటు ఉన్నాయి అంటే మీరు ఇలా వెళ్ళాలి మెజర్మెంట్ చేయడానికి. సో అందుకే ఇవి పాజిటివ్. సో పాజిటివ్ ఫర్ కాన్వెక్స్, సి కూడా పాజిటివ్ ఫర్. ఇన్ని డైరెక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, మార్కులు రావు. ఎందుకంటే మీకు ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చోట్ల దొరకదు. కొంతమంది చెప్తారు, అందరూ చెప్పరని కాదు, బట్ చాలా చోట్ల ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరకదు. ఓకే, సో ఈ రకంగా మీరు హారిజెంటల్, మనం ఇప్పటిదాకా చూసిన సైన్ కన్వెన్షన్స్ ఓన్లీ ఇన్ హారిజెంటల్ డైరెక్షన్. సో హారిజెంటల్ డైరెక్షన్స్లో ఎప్పుడు కూడా in the direction of the light is positive, opposite to the direction of the light is negative. ఓకే, అయితే ఇప్పుడు వర్టికల్ ప్లేన్లో, వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి? అబోవ్ అండ్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇదంతా ప్రిన్సిపల్ యాక్సిస్. సో అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మీరు మెజర్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ మెజర్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? బిలో ద ఇటు అయిపోతుంది ఎప్పుడు, దీనికైతే ఇలాగే ఉంటుంది అండ్ డిమినిష్డ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్వర్ట్ అవ్వచ్చు లేకపోతే వర్చువల్ రావచ్చు. ఇక్కడ ఛాన్సెస్ ఆర్ దేర్. ఇన్ కాన్కేవ్ వీ హ్యావ్ 2 chances ఆఫ్ గెటింగ్ ఎ రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ ఎ వర్చువల్ ఇమేజ్ విచ్ ఈస్ ఎరెక్టెడ్. Whereas in convex, only one thing that we will get, that is virtual, and that is also behind the mirror. Okay, behind the mirror ఉంటుంది ఎప్పుడు కూడా ఇమేజ్. సో ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇది కదా ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ఇస్ ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? సో దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉన్న ప్రతి రీడింగ్ కూడా పాజిటివ్. అంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. అదే ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉన్న రీడింగ్స్ అంటే ఇది కూడా పాజిటివ్, బట్ ఇది మాత్రం నెగిటివ్, అంటే ఇన్వర్టెడ్ ఇమేజెస్కి తప్ప. సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ కానీ హైట్ ఆఫ్ ఇమేజ్ కానీ నెగిటివ్ ఓన్లీ ఫర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్, సో ఇన్వర్టెడ్ ఉందంటే సో రిమైనింగ్ అన్నీ కూడా వర్చువల్ కానివ్వండి, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, సో హైట్ ఆఫ్ ఇమేజ్లో నెగిటివ్ ఫర్ ఇన్వర్టెడ్, పాజిటివ్ ఫర్ ఎరెక్టెడ్ ఇమేజెస్. అదే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్. ఎందుకు? ఆబ్జెక్ట్ అంటే 99% మీకు కొన్నిసార్లు అంటే ఇది చెప్తున్నా చూడండి, ప్రతి దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకవేళ వాడు ఆబ్జెక్ట్ ఏదో మిమ్మల్ని ట్రిక్ చేయాలని ఆబ్జెక్ట్ని రివర్స్గా పెట్టాడు అనుకోండి, పెట్టచ్చు, తప్పేం లేదు. ఆబ్జెక్ట్ని రివర్స్ కూడా పెట్టచ్చు. నేను ఇక్కడ చెప్తున్నవి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్సెప్షనల్ కేసెస్, హైలీ ఎక్సెప్షనల్. అప్పుడు మీరేం గుర్తుపెట్టేసుకోవాలి? బేసిక్ రూల్, అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. అది మాత్రం బేసిక్ రూల్. అది ఇంకా 100% అది ఎక్కడ అది మారడానికి ఛాన్స్ లేదు. బట్ ఒకవేళ వాడు కర్మకాల ఆబ్జెక్ట్నే ప్రిన్సిపల్ యాక్సిస్ కింద కూడా పెట్టుకోవచ్చు, పెట్టకూడదని కూడా రూల్ లేదు. బట్ 99% ఆఫ్ ద కేసెస్లో మాత్రం ఎప్పుడు ఆబ్జెక్ట్ పైకే ఉంటుంది. అంటే మన బోర్డ్ ఎగ్జామ్స్ వరకు చెప్తున్నా, ఐఐటి ఫౌండేషన్ కానీ ఐఐటిలో ఎగ్జామ్స్లో మేబీ ట్రిక్ చేయాలని ట్రై చేస్తారు కాబట్టి అక్కడ మీకు కాన్సెప్ట్ బేసిక్స్ క్లారిటీ చెక్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు మార్చచ్చేమో. కానీ వేరాజ్ ఫర్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వాటికైతే మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఓకే, సో నార్మల్గా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్,
ఓకే, ఆల్వేస్, ఇది ఎప్పుడు ఆల్వేస్, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే పెడతాం కాబట్టి సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. బట్ హైట్ ఆఫ్ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజెస్కి నెగిటివ్ అవుతుంది, ఎరెక్టెడ్ ఇమేజెస్కి పాజిటివ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, సో మ్యాగ్నిఫికేషన్ అది ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో మ్యాగ్నిఫికేషన్ అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ అండ్ మిర్రర్ ఫార్ములా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని కూడా సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసుకుంటూ రిఫ్రాక్షన్లోకి ఎంటర్ అవుదాం. సో I hope you have loved the session. If you loved the session, hit a like button, share it and subscribe to our channel. So thank you so much.